హైదరాబాద్ అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 9 రోజులు కూడా విశేష పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరటానికి సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు జనాలందరూ తండోపతండాలుగా తరలివస్తారు. ఈ 9 రోజులు కూడా ఖైరతాబాద్ గణేష్ విశేష పూజలు అందుకున్నారు. ఈసారి విశ్వశాంతి శక్తి గణపతిగా ఆయన మనకి దర్శనమిచ్చారు. అలాగే ఈసారి 69 అడుగులుగా ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకైతే ఏర్పాట్లు చేశారు. అలాగే మరి కాసేపట్లోనే ఈ శోభాయాత్ర అక్కడి నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, శోభాయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సాయి అందిస్తారు. సాయి, ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభయాత్రకు సిద్ధమవుతుంది. 6 గంటలకే శోభయాత్ర ప్రారంభం కావాలని అనుకున్నప్పటికీ ఈసారి కొంత ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా ఆ ప్రాంతంలో వెల్డింగ్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అంటే 7 దాటిన తర్వాత కూడా ఇంకా ఆ పనులు కొనసాగుతున్న కొంత ఆలస్యంగా శోభయాత్ర కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుల వద్ద మనం ఉన్నాం. ఇక్కడికి వాలంటీర్లు చాలా మంది కూడా విచ్చేశారు. కాసేపట్లోనే శోభయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారీగా వచ్చేటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడమే కాకుండా గణనాథు శోభయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శోభయాత్ర సజావుగా ట్యాంక్ బండ్ వరకు కొనసాగేంత వరకు కూడా పూర్తిగా ఈ వాలంటీర్ల యొక్క సహాయం కూడా ఉపయోగపడనుంది. వారందరూ కూడా వివిధ కాలేజీకి సంబంధించినటువంటి వాలంటీర్లందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఒక గణనాథుని శోభయాత్రలో భాగస్వామ్యం కాబోతున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఏ కాలేజీ? మేము హిందుస్థాన్ స్కౌట్స్ ఎంగేజ్ నుంచి వచ్చాము. యూనిట్ వాలంటీర్గా వచ్చారా? వాలంటీర్ వచ్చాము. ఇక్కడ మేము వాలంటీర్ క్రౌడ్ కంట్రోల్ చేస్తాము, ప్లస్ అండ్ సర్వీస్ చేస్తాము ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వస్తారా? అంటే లాస్ట్ టైం అక్కడ సచివాలయం నుంచి చేసాము. సో ఈ ఇయర్ అనేది మాకు గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ నుంచి చేయడానికి. సో ఇప్పుడు నిమజ్జనం జరిగే క్రేన్ 4 వరకు కూడా మొత్తం అక్కడి వరకు వచ్చేస్తారు? అక్కడి వరకు వస్తాం మేము. జనరల్గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు? యాక్టివిటీస్ అంటే ఇప్పుడు క్రౌడ్ కంట్రోల్ చేయడం ఫస్ట్, అండ్ అండ్ ఇంకా ఎవరైనా ప్రెగ్నెంట్ రిలేటివ్స్ వాళ్ళు అక్కడ మాకు కనిపిస్తే వాళ్ళకి సైడ్కి తీసుకెళ్ళి ఇక్కడ గణేష్ దర్శనం చేపిస్తాము, లేకపోతే దూరం నుంచి అన్నా చేపిస్తాం. వాళ్ళకి సేఫ్టీగా చూస్తాం మేము.